హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే ఈరోజు ఏ విషయం గురించి చెప్దాం అనుకుంటున్నానో మీ అందరికి ఆల్మోస్ట్ ఒక ఐడియా వచ్చే ఉంటుంది థంబ్నెయిల్ చూశాక. అదేనండి, పేరెంట్స్ గురించి. పేరెంట్స్ని ఎలా పడితే అలా మాట్లాడకండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే అలా మాట్లాడడం వల్ల వాళ్ళ మనసు ఏ విధంగా నొచ్చుకుంటుంది అనేది ఒక చిన్న ఈ వీడియో ద్వారా నేను చెప్దాం అనుకుంటున్నాను. అది నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి, ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ. అది ఎంతవరకు మీకు అర్థమవుతుంది అనేది నాకు మీరే చెప్పాలండి, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేద్దరు. కానీ ఫస్ట్ అయితే కథ మొత్తాన్ని, అంటే ఇది ఒక కథే అనుకోండి. అది కథ మనం ఏదైనా సరే మనకి ఒక సీరియల్స్ అని చూసినప్పుడు మనకి ఏదైనా బాధ కనిపించినప్పుడు కానీ ఏదైనా కానివ్వండి, మనం టీవీ చూసినప్పుడు మనకు మనసులో ఏదైతే బాధ అనిపిస్తుందో అదే మనకి టీవీలో కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఎవరికైనా సరే ఈ వీడియో కనుక హార్ట్ టచింగ్గా అనిపించినా అది అంటే ఎవరిని ఉద్దేశించింది కాదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా హర్ట్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ దయచేసి క్షమించండి. నేను ఆ ఉద్దేశంగా కాదండి, ఓన్లీ పేరెంట్స్ని ఒక్కళ్ళే మైండ్లో పెట్టుకొని చెప్దాం అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేసరికి, నేను ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కింటి వాళ్ళని చూశానండి. వాళ్ళ ఏజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 55 to 60 మధ్యలో ఉంటుంది. వాళ్ళకి 2 పిల్లలండి. అయితే ఇప్పుడు వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ మందే కదండి. అంటే వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచారు, వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే ఉంటున్నారు అన్నది కొంచెం నేను కూడా ఏం చేస్తానంటే కంపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మన పిల్లలు కూడా 2 అబ్బాయిలే కదా, ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళిద్దరే ఉంటుంటారు అనమాట. అయితే రేపు మన జనరేషన్ అయినా, రేపు మేమైనా అంతే కదా, మేమిద్దరు ఉండాల్సిందే కదా. అంటే ఫస్ట్ పిల్లల్ని 2 మగ పిల్లలే కాబట్టి వాళ్ళని ఎంత ఇదిగా పెంచుకోవాలి, ఎలా పెంచాలి అంటే ఫస్ట్ నుంచి వాళ్ళని ఎట్లా అనేది కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అండి, ఒక చిన్న అంటే పిల్లల విషయంలో అబ్బాయిలనే కాదు అమ్మాయిలైనా సరే ఎవరైనా సరే వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్ చూసుకుంటున్నప్పుడు పేరెంట్స్ని కనుక ఒక మాట అంటే వాళ్ళు చాలా హర్ట్ అవుతారన్న ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నాకు 2 పిల్లలు, 2 మగపిల్లలు. ఒకటి ఏజ్ వచ్చేసరికి 9 years అయితే ఒకటి ఏజ్ వచ్చేసరికి 5 years అండి. కానీ ఇప్పుడు ఏదైనా సరేనండి, ఏదైనా వాళ్ళిద్దరూ ఇప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏదైనా ఒక విషయం గురించి, ఏదైనా అంటే ఒక వస్తువు గురించే పేచీ పెడుతుంటారు. అలాంటప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తామండి, ఒరే తమ్ముడికి ఏం చెప్తాం, ఒరే అది అన్నయ్యకి ఇచ్చేసారా అంటే అది ఎవరికి ఇంపార్టెంట్ అసలు? అది వస్తువు, ఆడుకునే వస్తువు, అది పెద్దోడికి ఇంపార్టెంటా, పెద్దోడికి అవసరమైందా లేదంటే చిన్నోడికి అవసరమైందా అనేది ఫస్ట్ మనం ఆలోచించుకుని ఏం చేస్తాం, ఇది పెద్దోడికి అవసరం అనుకోండి, చిన్నోడి దగ్గరికి ఏం చెప్తాం, ఒరే ఇచ్చి పడేరా వారికి, ఏదెందుకు అది వేస్ట్ రా అని చెప్తాం. అడంతేరా, అది ఊరుకోరా, అది వేస్ట్లే కానీ అంటాం. అదే ఒకవేళ చిన్నోడికి అవసరం అనుకోండి, పెద్దోడి దగ్గరికి ఏం చెప్తాం, అరే అది వదిలేరా, అది ఆడికి అవసరం, మనకి ఎందుకు వచ్చింది, దానికన్నా ఇది బెటర్ అలా చెప్తాం. అంటే ఏంటి, అక్కడ మనం ఏం చేస్తున్నాం, వీడి గురించి వాడి దగ్గరికి వెళ్ళి కొంచెం నెగిటివ్గా చెప్పాం, వాడి దగ్గరికి వచ్చి వీడి గురించి నెగిటివ్గా చెప్తాం. అంటే ఏంటి, నా ఉద్దేశం ఏంటి అంటే అక్కడ నెగిటివ్ అనేది మనం పిల్లల్లో ఇంజెక్ట్ చేస్తున్నామా అంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. కాకపోతే ఏంటంటే మనం పిల్లలకి ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళని పొగిడితేనే కదా నాకేంటి నిజమే, ఒకవేళ వాడికి ఇవ్వాలన్నా ఇచ్చేస్తాం, ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుందండి. కాబట్టి ఏం చేస్తాం, వాడి గురించి నెగిటివ్గా చెప్తాం అంతే తప్ప ఇన్నర్గా మన ఫీలింగ్ అయితే అది కాదండి. అంటే ఇద్దరిని వేరేగా చూస్తున్నామా అని అయితే కాదు. ఏంటంటే 2 మన పిల్లలే, 2 2 కళ్ళే, ఎవరు ఏ కంట్లో పొడుచుకుంటా అండి. కాకపోతే ఏంటంటే ఆ వస్తువు గురించి వాళ్ళిద్దరూ ఎక్కడ కొట్టుకుంటారో తిట్టుకుంటారో అని ముందుగా మనమే వెళ్ళిపోయి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లం అనేది క్లియర్ చేసి వస్తాం, అంతేనా కదండి. అదే కనుక లేదు, అది మనం ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కాబట్టి పెద్దోడిని ఏది కావాలన్నా సరే చిన్నోడికి ఇచ్చేయి, నువ్వు కూడా ఆ వస్తువు నీకు అవసరమా, చిన్నోడికి ఇచ్చేయను అనుకోండి, పెద్దోడి పరిస్థితి ఏంటండి. అంటే వాడు ఎలా ఫీల్ అయిపోతాడు, ఏంటి ఏది ఉన్నా సరే వాడికే తమ్ముడికే కావాలంటున్నారు, ఏది పట్టుకున్నా సరే. ఎందుకంటే వాడి ఏజ్ మరీ ఎక్కువ కాదు, వాడికైనా సరే చిన్న చిన్న వస్తువులతో ఆడుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు వాడేమని ఫీల్ అవుతాడండి, ఏంటి నన్ను ఏదైనా సరే వాడికి ఇచ్చి తమ్ముడికి ఇచ్చే అంటున్నా అంటే ఆల్రెడీ తమ్ముడు తెలీదు మనం వాడిని సపోర్ట్ చేస్తున్న విషయం. ఎందుకంటే వాడి ఏజ్ అంత అంటే ఆలోచించేది కాదు, ఎవరిని వేరియేషన్ చూపిస్తున్నారా అని ఉండదు. కానీ పెద్దోడు వచ్చేసరికి తమ్ముడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, లేదా తమ్ముడికే కావాలని చూస్తున్నారని పెద్దవాళ్ళ మైండ్ సెట్లో పడిపోద్దండి. అలాంటప్పుడు ఏంటంటే అదిగో నన్ను సపరేట్గా చూస్తారు, మా ఇంట్లో ఏది కావాలన్నా తమ్ముడికే ఇస్తారు తప్ప నాకు ఇవ్వరు అని ఫిక్స్ అయిపోతారు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ 2 points అనుకున్నాను నేను. ఏంటది, ఒకరిని ఏదైనా సరే ఒకటి గురించి ఒకటికి ఒరే ఆడలాగా ఇచ్చారా లేదంటే వీడికి ఆడికి ఇచ్చేసే అని చెప్పేసి అలా చెప్పడం ఒక ప్రాసెస్ అయితే, రెండో ప్రాసెస్ ఏంటి,
ఇచ్చేరా పెద్దోడి నీకు అవసరం అది వీడికి ఇచ్చేసే అని చెప్పడం. కాకపోతే ఇలా చెప్పడం వల్ల ఇలా ఫస్ట్ వన్ చెప్పడం వల్ల ఇద్దరు హ్యాపీనే ఫీల్ అవుతారు. రెండోది వచ్చేసరికి వాడికి ఇచ్చేసారా అని ఒక్కడనే ఫోర్స్ చేసి లేకపోతే ఒక్కడనే చెప్తే రెండోవాడు ఎలా అంటే పెద్దోడు ఎలా ఫీల్ అవుతాడండి, వాడిని సపరేట్గా చూస్తున్నారని మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. కాబట్టి రెండిట్లో ఏది బెటర్ అంటారు మీరు? ఆలోచించండి, క్యాజువల్గా ఆలోచించండి. నేనైతే ఫస్ట్ వన్ ఈజ్ ద బెటర్ అంటున్నాను. ఎందుకంటారా, అది దానివల్ల ఇద్దరిని ఎవరికి ఏది కావాలో అది ఇస్తున్నాం కాబట్టి ఎవరు కూడా అక్కడ ఎక్కువగా ఫీల్ అవ్వరు, అంతే కదండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎలా ఎంతకాలం చేస్తూ ఉంటాం మన పేరెంట్స్? ఇదేం ప్రాసెస్ అంటే అది లైఫ్ లాంగ్ ప్రాసెసే. ఎవరి మీద ఎవరికి ఏమొచ్చినా మనమే మీడియేటర్ కాబట్టి మనం వెళ్ళి వెంటనే సర్ది చెప్పి దాన్ని అలా అంతవరకు చేస్తాం. అంటే వాళ్ళు ఇంట్లో ఉన్నంత వరకు అయితే ఓకే అండి. అంటే కొంతసేపు తిట్టినా కొట్టినా కొంచెం పెద్ద అవుతూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ కోపడినా ఆ విషయంలో కోపడినా ఇంకో నార్మల్ టైంలో మళ్ళీ మామూలు అయిపోతారు. ఇలా అయితే ఓకే, కొంచెం పెద్దవాళ్ళు ఎవరికి అయితే ఓకే బాగానే ఉంటుంది. కానీ ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత అంటే పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చేస్తుంది చూసారా, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసినప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నానండి, ఇదివరకు పెళ్ళి కాకముందు తిట్టుకొని కొట్టుకున్నట్టు కానీ లేదంటే వేరేగా ఏ విషయాలైనా కానివ్వండి అలా ఉన్నట్టు పెళ్ళిళ్ళైన తర్వాత మొత్తం మారిపోద్దండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి వచ్చేస్తాయండి. ఏంటంటే ఎవరికి వాళ్ళకి స్వార్థం అంటే చూసారు, స్వార్థం అంటే వేరేగా అన్నాను. ఏంటంటే ఏదొచ్చినా మన ఫ్యామిలీని అంటారు లేకపోతే నన్నే అంటారు అన్న ఇదిలో ఉంటారు. కాబట్టి ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుంటారు. అలా ఆలోచించుకునేటప్పుడు ఏంటి, అన్నదమ్ములైనా సరే అక్క చెల్లెలైనా సరే ఎవరైనా సరే అండి పెళ్ళిళ్ళైన తర్వాత మాత్రం అంటే ఎట్లా అంటే ఎవరిని హర్ట్ చేసుకోకుండా మాత్రం మాట్లాడుకోకండి. హర్ట్ చేసుకునేటట్టు మాత్రం మాట్లాడుకోవద్దు. ఎందుకంటారా, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఫీల్ అవుతారండి. పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది, ఏంటంటే ఇంట్లోనే ఉంటాము, ఏమన్నా ఒక మాట అన్నా రెండోసారి ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చినప్పుడు గబగబా మాట్లాడేస్తాం. తర్వాత వాడికి ఏం కావాలన్నా ఇగో మంచినీళ్ళు కావాలా లేదా అన్నం కావాలా అయితే నేను పెట్టనా వడ్డించే దగ్గర ఎక్కడో చోట నార్మల్ అయిపోతాం. కానీ పెళ్ళిళ్ళు అయ్యి ఎవరికాళ్ళు దూరంగా ఉంటున్నప్పుడు ఏంటంటే మాట వెంటనే తొందరపడి మాట అనడం వల్ల ఇప్పుడు మాట అనేస్తామండి, ఫోన్లే కదా ఇప్పుడు ఫోన్లు చేసేసుకుంటాం, కప్పుకొని ఒక మాట అనేస్తున్నాం. మాట అనేస్తే మళ్ళీ ఫోన్ అనేది కనెక్షన్ మళ్ళీ ఎప్పటి వరకు మాట్లాడుకుంటామండి, ఎప్పుడు మాట్లాడుకుంటాం, కలవం కదా. ఒకళ్ళు ఫోన్ చేయాలనిపించినా అయ్యో నేను మాట అనేసానే ఎలా ఏ రకంగా చేయను అని యువతోడు ఫీల్ అవుతాడు. అవతలు ఇంకొకరు ఎలా ఫీల్ అవుతారు, నీ మాట పడ్డాను కదా నేను ఎందుకు కాల్ చేయాలి, నేను చేయనంట. అప్పుడు ఏమవుతుందండి, బంధం అనేది ఆటోమేటిక్గా కొంచెం దూరం పెరిగిపోతూ ఉంటుంది. కానీ కొంచెం దూరం పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ ఎవరైనా మాట అన్నా హట్ అయినా అది కొన్ని రోజులు కాకపోయినా కొన్ని రోజులకి మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది, ఏంటి లేకపోతే అన్నయ్య కానీ చెల్లి కానీ ఎవరైనా సరే ఎందుకు ఫోన్ చేయలేదు, మళ్ళీ నేను ఎలా చేయను లేదా వాళ్ళు ఎలా చేయను అని ఏం చేస్తారు, మనం వెంటనే గుర్తొచ్చేస్తారు కదండి. మన మీడియేటర్స్ ఎవరు, మన పేరెంట్సే కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఇష్యూస్ ఎన్నో జరుగుంటాయి కదండి. అలాంటి జరిగిన విషయాల్లో వెంటనే మనకు గుర్తొచ్చేసే వాళ్ళు ఎవరు, మన పేరెంట్స్. అప్పుడు వెంటనే మన పేరెంట్స్కి ఏం చేస్తాం, కాల్ చేసి ఏం చెప్తాం, ఇంకోటి ఇలా పలానా జరిగింది, అప్పుడు లేకపోతే తను ఇలా అంది, నేను ఇలా అనాల్సి వచ్చింది అని చెప్తాం. మన ఇద్దరి మధ్య ఎవరైనా సరే, అన్నదమ్ములైనా సరే అక్క చెల్లి ఎవరైనా సరే ఒక ఇద్దరి మధ్య చెప్తున్నా అండి, పర్టికులర్గా ఏం చెప్పట్లేదు. అప్పుడు ఏమవుతుంది, వెంటనే ఏం చేస్తారు, అమ్మ నాన్న ఏం చేస్తారు, ఏంటి అవునా సరే అలా జరిగిందా, మరి నువ్వెందుకు కాల్ చేయలేదు, చేయకపోయావా, వాడు ఏమన్నా ఫీల్ అవుతాడా ఏంటి, ఏమంటాడు తమ్ముడు, అన్న ఏమన్నాడు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తాం కదండి, ఎవడి మెంటాలిటీ ఏంటనేది మనకు తెలుసు అన్నమాట. దాన్ని బట్టి ఏం చెప్తాం, అన్న ఏమి అట్లా ఏం చేయలే, వాడు నువ్వు ఇంకోసారి ఫోన్ చేస్తే సరిపోతుందని మనం అంటాం. తమ్ముడికి ఏం చెప్తాం, మరి ఏమైందిరా, పర్వాలేదు అన్నయ్య అలాగే అంటాడు మనకు తెలియదా ఏంటారా అని. లేకపోతే చెల్లి అలాగే అంటుంది కదా మనకు తెలీదా, లేదా అక్క మెంటాలిటీ మనకు తెలుసు కదా, ఏమైంది మీరు అలా ఫోన్ చేసుకోకుండా దూరంగా ఉండకండి, లేదు దగ్గరగా అవి మాట్లాడుకోవాలి, మీరు అలా చేయడం కరెక్ట్ కాదు, మేము ఉన్నప్పుడే మీరు ఇలా చేస్తే ఎలాగా అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఏంటంటే ఆటోమేటిక్ మనకి ఎలాగో మనసులో అనిపిస్తుంది కదా మాట్లాడాలని. ఇప్పుడు మమ్మీ డాడీ చెప్పగానే కూడా మనం ఏమైపోతాం, వెంటనే ఫోన్ కనెక్ట్ చేసేస్తాం, మాట్లాడేస్తాం, అయిపోద్ది, అంతవరకు క్లియర్ అయిపోద్ది. తీరా అలా ఏమన్నా ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఏమవచ్చు, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకోవడం కోసం వాళ్ళు ఏదేదో రకాల ప్రయత్నాలు చేస్తారు పేరెంట్స్ అనేవాళ్ళు. ఏంటంటే అదంతే, దాని సంగతి తెలుసు కదా, లేకపోతే వీడింతే దీని సంగతి తెలుసు కదా, వీడి సంగతి తెలుసు కదా, ఎందుకు అలా ఉంటున్నావు, ఏంటి మీరు అలా ఉండకూడదు అని చెప్పేస్తారు. తీరా వీళ్ళిద్దరూ ఒకటైపోతారు చూసారా, వీళ్ళిద్దరూ ఒకటైపోయినప్పుడు అక్కడ పేరెంట్స్ని నీ మీద నాకు ఇన్ని చెప్పింది నా మమ్మీ లేకపోతే డాడీ, నా మీద నీకు ఇన్ని చెప్పారు అని చెప్పుకుంటూ వెళ్తే
నిజంగా వాళ్ళ లిస్ట్ ఎక్కడి వరకు చెప్పుకుంటే వెళ్ళొచ్చండి, మన దాదాపు మన చిన్నపిల్లలలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంతే కదా. అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడే కాదు, మన చిన్నప్పటి నుంచి వస్తున్నా మనం మమ్మీ డాడీ అంటే పేరెంట్స్ అనేవాళ్ళు మనల్ని అప్పటి నుంచి ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి మనం ఇప్పటికి ఇలా ఉన్నాం అని అర్థం చేసుకుంటే పర్వాలేదు. అంతేకాని ఏంటి నిజమే నా గురించి నీకు ఇలా చెప్పారండి, నీ గురించి నాకు ఇలా చెప్పారేంటి అని చెప్పేసి తవ్వుకుంటూ పోతే ఏమవుతాయండి, రిలేషన్ అనేవి ఏమవుతాయి, రిలేషన్ దూరం అయిపోతాయి కదండి. అలాంటప్పుడు పేరెంట్స్ని నిలబెట్టి లేదు మనం ఇలాంటి తప్పు చేయాలని చెప్పేసి అని పేరెంట్స్ని నిలబెట్టి కనుక నువ్వు నా గురించి ఇలా చెప్పావంట, నువ్వు నా గురించి ఇలా చెప్పావంట కానీ అని వాళ్ళని కనుక క్వశ్చన్ చేస్తే వాళ్ళు దోషుల్లో నుంచోవాల్సిందే అండి, అంతమించి ఏం చేస్తారు చెప్పండి. అదేం వాళ్ళ ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ కాదు కదా, వాడి గురించి చెప్పినవన్నీ కూడా ఉత్తుత్తి మాటలే. అంటే ఏంటి వాడి మీద వీడికి ఏదో అలా చెప్తే వింటాడు, మాట వింటాడు, లేకపోతే అంతే కదండి. ఇప్పుడు నువ్వే బెటర్ అని చెప్పడానికి ఒకరిని నెగిటివ్ చేస్తాం, మళ్ళీ వాడి ముందు అయినా సరే వాడి ముందు మనల్ని నెగిటివ్ చేస్తేనే వాడు మాట వింటాడు. కాబట్టి అలా చేస్తారు తప్ప పేరెంట్స్కి ఎప్పుడూ పిల్లలు విరోధులు కాదండి. నిజంగా మనకి వెంటనే గుర్తొచ్చి పేరెంట్స్కి చెప్పుకున్నాం కాబట్టి ఇగో మన జరిగిన సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి అని పేరెంట్స్కి చెప్పబట్టి వాళ్ళు ఆలోచించి వాడికి ఏ రకంగా చెప్పాలో లేకపోతే వీళ్ళకి ఏ రకంగా చెప్పాలో చెప్పి మనల్ని కలుపుతారు. అదే కనుక బయట వాళ్ళు చెప్పి చూడండి, ఎవరైనా ఎప్పుడూ విడగొట్టబడేసేవాడు. అంటే మనం బయట వాళ్ళకి ఎప్పుడైనా చెప్పుకున్నామంటే ఆ రిలేషన్ అక్కడితో కట్టే, ఎందుకంటే వాడు 1కి 4 చెప్పేస్తాడు. కాబట్టి ఏంటంటే ఉన్న రిలేషన్ కాస్త పోతుంది. కాబట్టి పేరెంట్స్ అంటే ఆ పేరెంట్స్ ఉన్నంత వరకు మాత్రం మన రిలేషన్ గట్టిగా ఉంచుకో, అంతేగాని నా మీద ఇలా చెప్పావంట అని చెప్పి పేరెంట్స్ని నిలదీస్తే మాత్రం వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకోలేరండి. నిజంగా నాకు అనిపించింది అనమాట అట్లా. అంటే చెప్తున్నాను కదా మా పక్కన ఇలాగే జరిగిందని. నిజంగా పిల్లలు వచ్చి ఆ తల్లిదండ్రులను అలా నిలదీస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏముంటుందండి. నిజమే నేను ఎలాంటి ఉన్నా అని చెప్పి ఆ పిల్లలు ఆ పేరెంట్స్ని అడుగుతుంటే నిజంగా వాళ్ళని చూస్తే నాకు ఎంత జాలి అనిపించిందంటే, అంటే నేను కంపేర్ చేసుకుంటా అంటున్నాను కదండి. ఏమో రేపొద్దున మా సిచ్యువేషన్ అన్నీ అంతే, పిల్లలు పెళ్ళిళ్ళు వెళ్ళిపోతారు, మేమిద్దరమే కదా, ఇంక వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి అలా అన్నీ కోరుకునే పిల్లలే కదండి. మనం కోరుకుంటాం, ఎవరైనా సరే అలాగే కోరుకుంటాం ఏంటి అని. అట్లాంటిది వాళ్ళు నిజంగా వాళ్ళ పిల్లలు నిలదీస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోయేసరికి నిజంగా చాలా బాధ అనిపించిందండి. నిజంగా పిల్లలు పేరెంట్స్ని ఈ రకంగా కూడా క్వశ్చన్ చేస్తారా అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టే కదా మనం ఏం చెప్పినా ఏ చిన్న చెప్పినా అని. నిజంగా పేరెంట్స్ ఉన్నప్పుడు ఉన్న విలువ తెలియదండి. అందుకనే దయచేసి పేరెంట్స్ మనసు మాత్రం నొప్పించకుండా వాళ్ళని మాత్రం అపార్థం చేసుకోకండి, వాళ్ళని అర్థం చేసుకోండి. ఎందుకు అలా చెప్పుంటారా అని ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా కనుక ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అంటే రిలేషన్ అన్నయ్యో తమ్ముడో చెల్లో ఎవరో కదా, వాళ్ళని కలుపుదామన్న ఆలోచనే తప్ప వీళ్ళకైతే వేరే ఆలోచన ఉండదండి. నేను అది చెప్దామనే చేశానండి ఈ వీడియో. మీ అందరికీ అంటే నేను చెప్పాలనుకుంది మ్యాక్సిమం ట్రై చేశా, అర్థమైందని అనుకుంటున్నానండి. మీకే అంటే వీడియో మాత్రం నేను అర్థమైతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాగానే చెప్పానా అంటే చూసింది నాకు బాధ అనిపించి ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పేసి వెంటనే ఈ వీడియో తీశాను. బాగానే అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.